ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో మనం గ్రహాలన్నీ కూడా పరిశీలన చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా తృతీయంలో కుజుడు మేలు చేస్తాడు. ఎలాగా? ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి దశమాధిపతి కుజుడు, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం అంటే పంచమాధిపతి. ఇక్కడ ఏదైతే దశమాధిపతి కుజుడయ్యాడో కుజుడు వల్ల కొంత లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూములు, ఇళ్ళు కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం పిత్రార్జితం రావటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో కానీ అక్కచెల్లెల మధ్యలో కానీ అనుబంధం అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే అనురాగము, ఆప్యాయత అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళందరూ కూడా సఖ్యతగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో కుజుడు బాగున్నాడు. మరి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. అష్టమ స్థానం రాహు ఉండటం వల్ల అలానే శని కూడా వక్రగతిలో ఉన్నాడు. ఆ శని వక్రగతిలో ఉండటం, రాహు అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే మనం ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే ఎవరితో కూడా గొడవలు పడకూడదు, ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. మనం ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎక్కడో హోటల్స్లో వాటిల్లో మనం దిగేటప్పుడు కూడా రకరకాల పర్సన్స్ మనతో కలుస్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో కూడా మీరు కొంత జాగ్రత్తగా తీసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా మనం జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. అంటే జీవితాన్ని ఒక రికగ్నైజర్ మీకు వచ్చినా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. జాగ్రత్తగా భగవంతుడి యొక్క ధ్యానం అనేది ఖచ్చితంగా చేయండి. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా, భార్య ఒక మాట అన్నది, భర్త ఒక మాట అన్నది గొడవ పడకుండా చూసుకోండి. అంటే ఏమో ఒక భార్య అన్నంటే భర్త వినొచ్చు, భర్త చెప్పింది భార్య వినొచ్చు. మొండిగా ఉండకుండా ప్రశాంతమైన వాతావరణానికి కొంత కృషి చేయండి. అయితే ఈ నెలలో మొత్తం ఈ రాశి వాళ్ళందరూ కూడా ఎక్కువ మందితో కలవద్దండి. ఎక్కువ మందితో కలవకూడదు. కలిసిన తర్వాత వాళ్ళు చెప్పే మాట రైట్ అనుకోండి. అంటే ఆర్గ్యుమెంట్స్ చేయొద్దండి. ఆర్గ్యుమెంట్స్ చేయటం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే వ్యయ స్థానంలో గురు శుక్రుల యొక్క కలయిక. అలానే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతుందనంటే సహజంగా వాళ్ళకి ముఖ్యంగా షష్టమాధిపతి
గురువు అయ్యాడు. అంటే షష్టమాధిపతి గురువు కావటం, అది వ్యయ స్థానంలో ఉండటం, అలానే భాగ్యాధిపతి కూడా గురువు కావటం వల్ల కొంత ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి. ఆర్థిక పరంగా పొదుపు పాటించండి. అంటే డబ్బు రాదని కాదు, డబ్బు వస్తుంది, కానీ వృధా ఖర్చులు చేయకూడదు. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా అవసరానికి ఖర్చు చేయరు. వాళ్ళ అబ్బాయి పెళ్లి సంబంధం అంటే వెళ్లకుండా మ్యారేజ్ బ్యూరో ఆయన 10,000 రూపాయలు అడిగాడని ఎంబటే యాపిల్ ఫోన్ ఒక 1,00,000 రూపాయలు పెట్టుకుంటాడు. అంటే డబ్బు ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలని తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనకి ఏది అవసరం, కొంతమంది స్కానింగ్కి వెళ్తారు, 1,500 రూపాయలు డాక్టర్ స్కానింగ్ అడిగితే ఆ 1,500 ఖర్చు చేయకుండా వాడింట్లో ఎల్ఈడీనో ఎల్సీడీనో అది టీవీ తెచ్చుకొని కూర్చుంటాడు. 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు. అంటే ఎక్కడ నెససరీ ఉంటుంది, ఎక్కడ అవసరము, ఎక్కడ అర్జెంటు అనేది గుర్తించి మీరు డబ్బులు ఖర్చు చేయాలి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఏమిటంటే గురువు 12వ స్థానం అనుకూలంగా లేదు కాబట్టి డబ్బును ఖర్చు చేయటంలో కొంత పొదుపు పాటించాలి. అలానే శుక్రగ్రహం 12వ స్థానంలో ఉండటం వల్ల సంబంధాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సంబంధాలు ఎంబటే మా అబ్బాయిని మా అమ్మాయి చేసుకుంటున్నారని ఎంబటే ఫాస్ట్గా వెళ్ళొద్దండి. సంబంధం ఎలాంటిది, మంచిదా కాదా అనేది చూడండి. ఎందుకంటే సంబంధాలు వివాహపరంగా కాబట్టి కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి, దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోయే అవకాశాలు ఒకటి ఉంటుంది. దాని తర్వాత లగ్జరీ కార్లు అలాంటివి కొనలేకపోతారు. రుణ బాధలు అనేవి కొంత రుణాల యొక్క ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రుణాల యొక్క ఒత్తిడి రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. రుణ బాధలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి నేను చెప్పబోయే రెమెడీస్ అనేవి మీరు పాటించండి. అవి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా, నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాల్లో ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ, వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ, నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను, ఆ గ్రహాలకు మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన. 12 రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్య పరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మన కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశిఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగరు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే, మనకి ఈ నెలలో శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున
సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు, అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు, అలానే ఎల్లో కలర్ పీసు, అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం, అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం, వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విదే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఎలాగా, ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని, రవి, కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీయుతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ, పెరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.